దేవత సంతృప్తి చెందాలి అంటే, దేవత ప్రీతి చెందాలి అంటే, దేవత మనల్ని అనుగ్రహించాలి అంటే కర్మయందు శ్రద్ధ బాగా అవసరం. మొదటగా మనం శ్రద్ధాదేవతని పూజిస్తే ఆ తర్వాత ప్రధానమైనటువంటి దేవతానుగ్రహం మనకి కలుగుతుంది. ఈ శక్తులన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపాలన్నమాట. పరివారం స్వరూపం అంటే పరాశక్తి యొక్క అంశతోటి ఈ దేవతలు ఇతరత్ర దేవతలందరూ కూడా ఉన్నారు. ఆ దేవతానుగ్రహం వలనే మనం విద్యను సాధించడం కానీ, ధనాన్ని సాధించడం కానీ, మన ఆశయాన్ని సాధించడం కానీ, మనం ఓపిక ఏదైనా గట్టిగా ప్రయత్నం చేయడానికి కావలసిన శక్తి కానీ, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం మనలో ఉన్నాయి. ఎవరినైనా లోకంలో వాడి శక్తి లేనివాడని, లేకపోతే వాడు బాగా శక్తి ఉన్నవాడని అంటారు, కానీ విష్ణువు లేనివాడని, శివుడు లేనివాడని అంటారా? అందరూ బాగా శక్తి ఉన్నవాడు వాడు, లేదా ఆయన బాగా శక్తి లేనివాడు. శక్తి అన్నింటికంటే బాగా ప్రధానమైనటువంటి మనలో ఉండేటువంటి ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. ఆ శక్తే ఆత్మశక్తి. మనలో ఉండే శక్తిని మనం తెలుసుకోవడమే ఆత్మశక్తి. ఆత్మ అంటే ఎవరికి వారు నేను అనుకునేటువంటి వాడు ఆత్మ. ఆ నేను అనుకునేటువంటి పరిస్థితిలో ఆ స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ దర్శనం అన్నది. మనం ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా, ఎన్ని లక్షల మంత్ర జపాలు చేసినా, భక్తి శ్రద్ధ ఈ రెండు లేకపోతే ప్రయోజనం లేదు. భక్తిరేవ గరీయసి అన్నారు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే భక్తి. ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా భగవంతుడి పట్ల భక్తితోటి మనం ఆ పని చేస్తే చాలా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. చిన్న సత్కర్మ అనంతమైనటువంటి పాపరాశిని దహింపజేస్తుంది. అంటే భక్తి చాలా అవసరం. భక్తి లేని కర్మ ప్రయోజనం లేదు. కరెంటు సప్లై అయితేనే ఆ వైరు ముట్టుకుంటే ప్రమాదం. కరెంటు సప్లై లేనప్పుడు ఎంత పెద్ద వైరు ముట్టుకున్నా దానికి ప్రమాదం లేదు. దానివల్ల అలాగే భక్తి శ్రద్ధ ఈ రెండు కూడా మనం అలవాటు చేసుకుని చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో భగవద్ అర్పితంగా చెయ్యాలి. ఏదో ప్రయోజనం అపేక్షించి కాకుండా, స్వార్థంతో కాకుండా, కోరిక తీర్చుకోవడానికి కాకుండా, మనలో ఉండేటువంటి దేవత ఏదైతే ఉందో భగవద్గీతలో చెప్తారు, ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వరుడు కృష్ణుడు. మనలో ఉండేటువంటి పరమేశ్వరుని ఎప్పుడు కూడా మనం గుర్తిస్తూ ఆయన ప్రీతి కొరకు ఈ కర్మ చేస్తున్నాను అనేటువంటి భావన ఉన్నప్పుడు మనం ఎవరి కోసం ఈ పని చేస్తున్నాం అనే భావన రాదు. ఇంకా ఎవరి కోసం ఈ పని చేస్తున్నాము, ఏదో యాగం కోసం ఈ పని చేస్తున్నాము అని అనుకున్నట్లయితే దాంట్లో శ్రద్ధాలోపం కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అలా చేసినటువంటి కర్మ చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి ఫలితం కావాలి అంటే మనిషి తరించడమే ఫలితం. ఎవరంతట వారు తరించాలి, వాళ్ళని వాళ్ళే తరింప చేసుకోవాలి తప్ప
ఈ కర్మ చేస్తే లోకంలో అంటుంటారు, ఈ పూజ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ పూజ చేస్తే ఈ ఫలం వస్తుందండి, విశ్వాసంతో ఫలం వస్తుందని అనుకోవచ్చు. పరిపూర్ణంగా ఆ పని, ఆ పూజా కార్యక్రమం చేసి ప్రయత్నం మానేస్తే ఫలం వస్తుందా అంటే రాదు. మరి ఆ ఫలం రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి పూజా కార్యక్రమం దేనికంటే మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, మనోబలాన్ని ఇవ్వడానికి. దైవం పురుషకారంచ అన్నారు. దైవానుగ్రహం ఉండాలి, పురుష ప్రయత్నం ఉండాలి. కేవలం పురుష ప్రయత్నం చేస్తాము, భగవంతుడు లేడు అంటారు, వాళ్ళ మూర్ఖులు అంటారు. కేవలం అంతా భగవంతుడే చూసుకుంటాడు, మనం ఏ పని చేయలేదు అని సోమబుద్ధులా కూర్చుంటారు, వాళ్ళని మూఢులు అన్నారు. మానవ ప్రయత్నం లేకపోయినా ప్రయోజనం లేదు, దైవమే దృష్టి లేకపోయినా ప్రయోజనం లేదు. ఈ రెండు కలవాలి. ఈ దేవతారాధన చేసేటప్పుడు మనం ప్రయోజనంతో చేయాలి, మనకేదో ఫలం కావాలి అనే దృష్టితో ఎప్పుడు కూడా చేయకూడదు. మనుషుడు ఎప్పుడు కూడా ధన్యత చెందాలి, ధన్యుడు అవ్వాలి, ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడడం అంటే పైకి, ఉత్తరణం అంటే పైకి వెళ్ళడం అన్నమాట, మనిషి ఎదగడం. భగవంతుడు అవతరిస్తాడు. అవతారం అంటే అవతార అంటే కిందకి దిగుపెట్ట భగవంతుడు. కారణం ఏంటంటే ఆయన ఆరాధన చేసేటువంటి అమ్మవారు అనండి, పరమేశ్వరుడు అనండి, విష్ణువు అనండి, ఏ దేవతైనా అనండి, ఎక్కడ మనకి చిత్తం ఏకాగ్రతగా ఉంటుందో ఆ దేవతను మనం పట్టుకుని ఆరాధన చేయాలి. అప్పుడు ఆ భగవంతుడు వీళ్ళు ఉద్ధరించడం కోసం అవతరిస్తాడు. అప్పుడు వాడు ధన్యుడు అవుతాడు. సన్యాసంలోని శంకర భగవత్పాదుల వారు ఒక స్తోత్రం రాశారు. చాలా ఆయన వాంగ్మయంలో అనేకం ఉన్నాయి, అనేక మార్గాలు, అనేక స్తోత్రాల్లో మనుషులు తరించడానికి ఎన్నో మార్గాలు, అద్వైత సిద్ధిని పొందడానికి, బాహ్యమైనటువంటి ఐక్యమైనటువంటి విషయాలను విడిచిపెట్టడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్, మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయంలో అనేక మార్గాలు వారు చూపించారు. వాటిలో ఒక చోట చెప్తారు ఆయన, మమకారం అహంకారం అనేటువంటివి రెండు విడిచిపెట్టాలి. త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే. రెండు పదాలు మనిషిని పతనం చేస్తాయి. మమకారము, అహంకారం. మమకారము అంటే నాది అనేటువంటిది, అహంకారము అంటే నేను అనేటువంటిది. ఎప్పుడైతే ఇది నాది అని అనుకున్నామో దాని వెనకాల వెంటనే నేను అనేటువంటిది వస్తుంది. నాది అని అనుకున్నప్పుడు స్వార్థం ఏర్పడుతుంది, అప్పుడు తర్వాత ఇంకోళ్ళకి బయలుదేరుతుంది. దాని వెనకాలే నేను అనేటువంటిది వస్తుంది, అహంకారం బయలుదేరుతుంది. ఈ రెండింటినీ విడిచిపెట్టాలి అన్నారు. త్యక్త్వా, విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెడతామండి? వదిలేయాలి. వదిలేస్తే అయిపోతుందా? మనంతటిగా మనం వదలలేము. అందువల్ల ఇందాక అక్కడ సువాసులు అందరూ కూడా లలితా సహస్ర పారాయణ చేశారు. దాంట్లో ఉంటుంది ఒక నామం, రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాధక. రాగము అంటే మమకారం అన్నమాట, ప్రేమ. అది పిల్లల పట్ల అవ్వచ్చు, తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు, బంధువుల పట్ల అవ్వచ్చు, స్నేహితుల పట్ల అవ్వచ్చు, స్త్రీ పురుషుల పట్ల అవ్వచ్చు, వస్తువుల పట్ల అవ్వచ్చు, జంతువుల పట్ల అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రేమ, ఇది నాది అనేటువంటిది ముందర ప్రారంభమవుతుంది. అది గౌరవం అయితే తట్టుకోలేని పరిస్థితి అనమాట. అంటే ఆ ప్రేమ అనేటువంటి దాంతో, ప్రేమ అనే పాశానికి భక్తులు ఇప్పుడు ఉంటారు వాళ్ళు. అది పాశంట. రాగము అనేటువంటిది పాశం. ఆ పాశాన్ని విడదీస్తుంది అమ్మవారిని ఆశ్రయించినట్లయితే. రాగస్వరూపమైనటువంటి పాశం ఏదైతే ఉందో ఆ పాశం నుంచి విడదీయడం కోసం అమ్మవారు పాశం ధరించింది. స్వామివారేమో పశుపతి. పశువులు అంటే కేవలం 4 కాళ్ళతో ఉండేటువంటి వెన్నుపూస అడ్డంగా ఉండేటువంటి జంతువులనే అనుకోవట్లేదు. పాశానికి బద్ధుడైనటువంటి ప్రతివాడు పశువు. పశువు అనే దానికి అర్థం ఏమిటంటే పాశానికి పట్టుపట్టవాడు అని అర్థం.
ఎటువంటి పాశానికి కట్టుపడ్డాడు? రాగము అనేటువంటి పాశానికి కట్టుపడ్డాడు. ఇది నాది అనేటువంటి భావంతో కట్టుబడిపోయాడు. వాడు వదులుకోలేడు దేన్ని కూడా. అది దూరం అయిపోతే తట్టుకోలేడు. అలాంటి బంధాన్ని కల్పించేటువంటి ఎవరు అంటే పశుపతి. ఈ పశువులకి అధిపతి ఎవరంటే ఈశ్వరుడు. ఆయన జన్మని కల్పిస్తున్నాడు. అటువంటి అమ్మవారిని ఆశ్రయించినట్లయితే ఉపాసనా మార్గంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆశ్రయిస్తే అటువంటి పాశం నుంచి విడదీస్తుంది ఆ జీవుని అమ్మవారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. క్రోధము అంటే అహంకారం. అహంకారం ఉన్నటువంటి మనిషిని ఎవరు అదుపు చేయలేరు. వాడి మీద ఎవరు మాట్లాడలేరు. అహంకారంతో ఉన్నవాడికి ఒక యుక్తి ఉండదు. వాడిని ఎవరు గెలవలేదు. అతని వల్ల సమాజానికి ప్రయోజనము లేదు. ఏమన్నా ఉంటే తనకి తానుగా ప్రయోజనం ఉంటుంది. స్వార్థమైన పరమైనటువంటి జీవనం. అంచేత అహంకార స్వరూపమైనటువంటి క్రోధాకారాంకుశోజ్వల అంకుశంతో ఆ క్రోధాన్ని అమ్మవారు అణుచుతుంది. ఏనుగు, అంత పెద్ద ఏనుగు, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక్క మనిషి అదుపు చేస్తున్నాడు అంటే వాడి దగ్గర ఉండేటువంటి అంకుశంతో ఆ ఏనుగు లొంగుతుంది. అందువల్ల అహంకారాన్ని మనిషి దూరం చేసుకోవాలి. ఈ రెండు ఎలా దూరం అవుతాయంటే అమ్మవారిని ఆశ్రయించినప్పుడు దూరం అవుతాయి. పరాశక్తిని పట్టుకున్నప్పుడు, నిష్కామంగా ఆరాధన చేసినప్పుడు, అహం దేవీన చాన్యోస్మి బ్రహ్మైవాహం శోకభాత్ అనేటువంటి ఉపాసన ఏదైతే చెప్తుందో, నేనే ఆ దేవీ స్వరూపాన్ని ఉన్నాను, ఆ దేవతకి నాకు భేదం లేదు అనేటువంటి భావనతోటి అమ్మవారిని ఆరాధన చేయాలి. అప్పుడు మమకారం, అహంకారం అనేటువంటి రెండు కూడా దూరం అయిపోతాయి మనిషికి. అది చెప్పారు. త్యక్త్వ, ఆ రెండింటినీ విడిచిపెట్టాలి ముందర. బంధకరే పదే, ఈ రెండు బంధాలను కలిగిస్తాయి. ఆ బంధాన్ని అమ్మవారు దైవం తెప్పాలి తప్ప మనం తెచ్చుకోలేము. అది తెచ్చుకోకుండా ఉన్నంత కాలం కూడా మనిషి ఎన్నో కోట్ల జన్మలలో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినాలభ్యతే. శతకోటి జన్మల్లో పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ అనేటువంటిది లభించదు. ఎందుకంటే మోక్షం అనేది మానవుడికే తప్ప పశువులకి లేదు. అటువంటి మానవ జన్మ వృధా అయిపోతుంది. ఈ రెండు మనం ఎప్పుడైతే మమకార అహంకారాన్ని దూరం చేసుకోలేదో, అందువల్ల మొట్టమొదటిగా దాన్ని తీసేయండి అన్నారు. దాన్ని దూరం చేసేయండి. మానవమాన సదృశాహ సమదర్శినశ్చ. లోకంలో ఎవరో గౌరవిస్తారు, నన్ను అంతగా గౌరవించారు అని గొప్పగా చెప్పుకుంటారు. చాలా పెద్ద పేరు సంపాదించామని చెప్పి ఆనందపడతారు. గౌరవం పొందడం కోసం ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే పరోక్షంగా పెంచుకుంటూ ఉంటారు. లోకంలో లౌకిక విధానాలు, ఒక గుర్తింపు రావాలి, వాళ్ళని వాళ్ళే పెంచుకుంటూ ఉంటారు. అలాగా నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. స్వతహాగా కూడా మనిషి 9 జాగ్రత్త పెట్టుకోవట. ఇది మానవుడికి తెలియట్లేదు. అందువల్ల ఇవాళ సమాజంలో తయారైపోతుంది. మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత, వయస్సు అంటే చూడండి, వయస్సు చెప్పకూడదు అంటారు, లోకంలో ఉంది. ఆయుర్దాయం చెప్పకూడదు. వ్యక్తం తనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఎంత సంపాదిస్తున్నాడు అనేటువంటిది చెప్పకూడదు. అయితే లోకంలో దీన్ని ఏమంటారంటే మగవాడు జీతం అడగకూడదు, ఆడదాన్ని వయసు అడగకూడదు అంటారు. అందరికీ వర్తిస్తుంది. గృహఛత్రం, ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, గృహఛత్రాలు అంటే ఇంట్లో తగాదాలు ఉంటాయి. ప్రతి ఇళ్లలోనూ ఉంటాయి. మనుషుల తర్వాత అనేక రకాల మనస్తత్వాలు, భిన్న మనస్తత్వాలు ఉంటాయి. ఆ గృహఛత్రాలు ఏవైతే ఉంటాయో ఎవరికి చెప్పకూడదు. మంత్రం, వాళ్ళు చేసేటువంటి ఉపాసన ఏమిటనేటువంటిది ఎవరికి తెలియకూడదు. అప్పుడే దాంట్లో పట్టుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఇంకొకటే డైరెక్ట్ సుప్రీం శ్రీ విద్యోపాసకులు అని చెప్పేస్తున్నారు. అందరూ కూడా మేము శ్రీ విద్యోపాసకులు అంటే పారాయణ సంప్రదాయం చాలా తప్ప, చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు చేసే మంత్రాన్ని చెప్పకూడదు. ఔషధం, వాళ్ళు ఏ మెడిసిన్ వాడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా చెప్పకూడదు. వాళ్ళు చాలా వచ్చేసి రోగాలు చాలా వచ్చాయి, మందులు చాలా వచ్చాయి, డాక్టర్స్ చాలామంది పెరిగిపోయారు అనుకోండి. కానీ పూర్వం పరిమితిగా ఉండేది ఆయుర్వేద వైద్యం కాబట్టి దాంట్లో ఆ రహస్యం ఉండేది. ఆ ఫార్ములా తెలిసేది కాదు. ఆ నమ్మకం మీద అప్పుడు తగ్గేది రోగాలు. ఔషధం, ఆగమం,
సమాగమం, స్త్రీ పురుషుల యొక్క భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి రహస్యాలు, ఆ శయ్యాగారంలో ఉండేటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకోటితోటి పంచుకోకూడదు. దానం, మనం చేసిన దానం చెప్పుకోకూడదు. అదొకటి చాలా ఉంది. నేను ఇక్కడ ఎంత చేశాను, అక్కడ అంత చేశాను, దానివల్ల ఏమవుతుందంటే పోతుంది. నువ్వు చేసావు, ఎప్పుడో భగవంతుడు నీకు ఇచ్చాడో అది అక్కడ రాసి పెట్టి అది వెళ్ళిపోయింది. ఇందులో నీ ప్రయత్నం ఏం లేదు. నేను చేశానని చెప్పుకోవడం వల్ల ఆ చేసిన కాస్త పుణ్యం కూడా కొట్టుకుపోతుంది. దాంతోపాటు దానం, మానం, గౌరవం, మనం పొందినటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో సన్మానాలు, సత్కారాలు చెప్పకూడదు. అవమానం, ఎవరు అవమానిస్తారు 10 మందికి చెప్పుకుంటారు, మీడియాలో కూడా చెప్పుకుంటారు, ఇలా తిట్టారు అలా తిట్టారని. ఇది గోప్యంగా ఉండాలి. చెప్పుకుంటే మనిషి పలసపడిపోతాడు, తొలకలైపోతాడు. ఈ 9 కూడా రహస్యంగా ఉంచుకోవాలి. అసలు ఇందాక చెప్పుకున్న దాంట్లో చెప్వా మమాహమిది బంధకరే పదేత్వే మానవమాన సదుషా సమదర్శినశ్చ, అటువంటి గౌరవాన్ని ఆ 9లో 2 చెప్పారు వారు. ప్రధానమైనటువంటిది గౌరవము, అవమానము. ఈ 2 మనిషిని పాడు చేస్తాయి. మనిషి ఎప్పుడు కూడా గౌరవం కోరుకుంటూ ఉంటాడు, అవమానం కోరుకోడు. అవమానం పడే పనులు చేస్తాడు, గౌరవం వచ్చేటువంటి పనులు చేయడు. తేడా అంతే. ఈ 2 రివర్స్ చేస్తే సరిపోతుంది. ఈ రెండింటినీ కూడా సమానంగా చూడటం నేర్చుకోవాలి. సమదర్శినశ్చ, ఒక చోట గౌరవం పొందాం కదా అని మనం పొంగిపోక్కర్లేదు. ఒక చోట అవమానం పడ్డాం కదా అని చెప్పి కుంగిపోక్కర్లేదు. రెండు మనకి సంబంధం లేదు. మన వ్యక్తిత్వం సరైనదైతే మన వ్యక్తిత్వం తెలిసి అక్కడ గౌరవించదు, మన వ్యక్తిత్వం తెలిసి అక్కడ అవమానించలేదు. వాళ్ళకేదో అవసరం ఉంటే గౌరవించారు, వీళ్ళకి అవసరం లేదో అవమానించారు అనుకుంటే సరిపోయింది. మానవమాన సదృశాః సమదర్శినశ్చ. మన లోపల ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటాడు. నేను చేస్తున్నాను ప్రతిదీ కూడా, ఇది నేను చేశానంటే ఈ పని నేను చేశాను, వాళ్ళ చేత నేను చేయించాను, అక్కడ నేను ఇచ్చాను, వాళ్ళని చదివించాను, ఇలాంటివి చెప్పుకోకూడదు. ఇవి మనం చేయట్లేదు. ఇవాళ ఇంత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. చేయడానికి మనుషులు ఉండాలి. వంట చేయాలంటే గరిటె ఉండాలి. గరిటెకి రుచి తెలియదు, గిన్నెకి రుచి తెలియదు. అవి పరికరాలు అంతే. ఏదైనా పనివాడు ఏదైనా వస్తువు, ఏదైనా తాపీ మేస్తులు కట్టాలంటే తాపీలు ఉండాలి, కానీ మనిషి లేకపోతే అవేం చేయలేవు. ఒక ఇంజిన్ బాగు చేయాలంటే స్పానర్స్ ఉండాలి. వాటికే పని తెలియదు, పని తెలుసున్న మనిషి ఒకడు ఉండాలి. అలాగే మనం ఏ పని చేసినా సరే లోకంలో మన చేత ఒక వ్యక్తి చేయిస్తున్నాడు, ఒక శక్తి వెనకాలంటే మనకి చేయిస్తుంది తప్ప మనం ఏం చేయట్లేదు. కర్తారమన్యం అవగమ్య తదర్పితాన్ని, మనం కాదు చేసేటువంటిది, చేయించే కర్త వేరే ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకుని గ్రహించుకుని, ఇది నేను చేయట్లేదు, ఈ చేసినటువంటి ఫలం కూడా నాది కాదు, ఈశ్వరార్పణం, ఇది పరమేశ్వరుడు చేయించాడు, ఇది పరమేశ్వరుడికి అర్పిస్తున్నాను, దీని ఫలం మనకు లేదు అని ఎప్పటికప్పుడు మనం వదిలేస్తూ ఉంటే, ఇప్పుడు చేసిన కర్మఫలం వదిలేస్తే మనకి వెనకాల క్రెడిట్ చాలా పెరుగుతూ ఉంటుంది. భగవద్గీతలో అది చెప్తారు, కర్మణ్యేవ అధికారస్తే, మీకు కర్మయందు మాత్రమే అధికారం ఉంది, మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా మీకు ఫలం మీద అధికారం లేదు. ఎందుకంటే మనం ఫలం కోరే ఉంటే దానివల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. వెనకాల ఒక శక్తి మన చేత చేయిస్తోంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దాంట్లో ఉండేటువంటి సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు మనకి సంబంధమే లేదు. మనం ఎప్పుడు కూడా హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే శ్రేయస్సు. కర్తారమన్యం అవగమ్య, ఈ విషయాన్ని తెలుసుకుని ఎప్పుడు కూడా అనుకుంటూ తదర్పిత అని ఈ కర్మఫలాన్ని అక్కడ సమర్పించేస్తే, కుర్వంతి కర్మ పరిపాక ఫలాన్ని ధన్యాహ, మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు పరిపక్వత చెంది పరిపూర్ణత్వం చెంది ఆ జీవుడు ధన్యుడవుతాడు అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రధానమైనటువంటి మనిషిలో ఉండే కొన్ని లక్షణాలని మనం విడిచిపెట్టాలి. ఇది ఉపాసన ద్వారా సాధ్యమవుతుంది. చాలామంది మేము ఇంత అనుష్ఠానాలు చేస్తున్నామని, చేయండి, చక్కగా చేయండి, కానీ ఎందుకు చేయాలి అనుష్ఠానం? తపస్సు ఎందుకు చేయాలి? తప అన్నారు. తపస్సు, తప అంటే ఉడికించడం అని అర్థం, కాల్చడం అని అర్థం. మనం జపం చేస్తున్నామా, తపస్సు చేస్తున్నామా? జపం చేస్తున్నాం. జపం అంటే జల్పితే జప, దంతములు, పెదవులు, ఓష్టములు, తాళం, దవడలు, ఈ మూడింటి యొక్క సహకారంతో లోపల నుంచి వచ్చే ఒక శబ్దం ఏదైతే ఉంటుందో దాన్ని జపము అన్నారు. అంచేత జపం అనేది పైకి చెప్పాలి, మనం మనసులో చేసేది కాదు. తపస్సు
తపస్సు అంటే మనసులో చేయాలి, అది ధ్యానం. అప్పుడు మనసు ఉడికిపోతుంది అనమాట. బంగారాన్ని మూసలో పోసామంటే ఉడికిపోతుంది. అది బాగా ఉడికిపోయిందంటే దానికి పట్టినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో మట్టిపోతుంది. తోమినా మట్టిపోదు. వాళ్ళు ఏం చేస్తారు, బంగారాన్ని మూసలో వేసి ఇప్పుడు పడేస్తారు. తపస్సు అంటే అది. ఆ రకమైనటువంటి తపస్సు ఎప్పుడైతే మనం చేశామో మనలో ఉండేటువంటి నేను అనేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆ జీవుణ్ణి మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది. అంతర్దృష్టితోటి అంతర్దృశ్యతే రూపం బహిష్ట బ్రహ్మసర్గయో ఉపనిషత్తు చెప్తుంది. లోపల ఉండేటువంటి రూపాన్ని దర్శించాలట, బాహ్యంగా ఉండేది కాదు. అస్థిపాతి ప్రియం రూపం నామకే తెలుసవచ్చకం. అస్థిపాతి ప్రియం, అస్థి అంటే ఉన్నటువంటిది, సత్యము ఎప్పుడు ఉంటుంది, నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంది. అస్థి సత్యం. భాతి ప్రకాశిస్తూ ఉంటుంది, జ్ఞానం. ప్రియం ఆనందం, ప్రియాన్ని కలిగించేది ఆనందం. అస్థి భాతి ప్రియం, సత్యం జ్ఞానం అనంతం ఆనందం. సత్య జ్ఞానానందములు ఈ మూడు కూడా బ్రహ్మస్వరూపం. నామము రూపము, నామచే చంచపంచకం. నామము రూపము, ఈ రూపనామాలు రెండు కూడా జగత్ వ్యవహారం. జగత్తులో మనం ఏ పని చేయాలన్నా ఒక పేరు ఉండాలి. ఒక మనిషి పుట్టాడు అంటే ఒక రూపం ఏర్పడింది, ఆ రూపానికి ఒక పేరు పెట్టాలి. ఈ రూపనామాలు రెండు కూడా జగత్తుకి సంబంధించినటువంటి వ్యవహారాలు. రూపనామాలు లేకపోతే మన వ్యక్తులతోటి మనం మసలలేదు. జగత్ వ్యవహారంలో వ్యక్తులతో మసలాలి అంటే రూపనామాలు ఉండాలి, అది జగత్తు వరకే. కానీ మనల్ని మనం తెలుసుకోవాలంటే జగత్తుకి అతీతంగా వెళ్ళాలి. సత్యజ్ఞానానందములు అస్థి పాతి ప్రియం, ఈ బ్రహ్మస్వరూపాన్ని తపస్సుతో తెలుసుకోవాలి. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని వేదం చెప్తుంది. తపస్సుతో బ్రహ్మ అంటే నేను అనేటువంటి వాడిని, జీవుణ్ణి విజిజ్ఞాసస్వ విశేషంగా తెలుసుకో. ఇది కేవలం ఒక జపం చేసేవాడో వైదికుడో బ్రాహ్మణో మాత్రమే చేసే కాదు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి చేయవలసినటువంటి పని. లోపల ఒక శక్తి ఉంది కాబట్టే ఆ మనిషి జీవించి నడుస్తున్నాడు. ప్రాణశక్తి అనేటువంటిది ఉంది కాబట్టే జీవించి నడుస్తున్నాడు. ఆ ప్రాణశక్తి అనేటువంటిది లేకపోతే మనిషి లేడు, దాని శవం ఉంటారు. పొద్దున్న న్యాసంలో మీకు చెప్తూ ఉంటారు, రక్తాంబోధి స్థపోతోల్లసతు అరుణ సర్వ జాతిరూఢాకరాబ్ధి పాశం కోదండం ఇక్షూర్భవగుణమణి బప్పి అంకుశం పంచబాణాన్ విప్రాణ అసుర్ కపాలం త్రిణగరచిత ఆపీన వక్షోరుహాఢ్య దేవి బాలార్కవర్ణ భవతు సుఖకరి ప్రాణశక్తి పరాణ. పొద్దున న్యాసం చేశారా, ఆ న్యాసంలో వస్తుంది శ్లోకం. ప్రాణశక్తి యొక్క స్వరూపం అన్నమాట. రక్త సముద్రం మీద పడవ వేసుకునే అమ్మవారు అలా ఉంటుంది. మహాత్రిపురుషులే ప్రాణశక్తిగా మనలో సంచరిస్తున్నటువంటిది. మనిషి బతుకున్నాడు చచ్చిపోతాడు అని చెప్పని సైంటిఫిక్గా అయితే ఎలా చూసి చెప్తారండి? వెంటనే చెప్పాలంటే ఎలా చూసి చెప్తారు? దేని బట్టి? పల్స్. ఏ పల్స్? బ్లడ్లో ఉండేటువంటి పల్స్. బ్లడ్ ఆక్సిజన్ అంటారు. కోవిడ్ వల్ల బాగా అర్థమైంది అందరు. కానీ మరి ఆ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది. రక్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. రక్తాంబోధి స్థపోతోల్లసతు. అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ఏమిటి? వాయువే కదా. వాయువే ప్రాణం, ఆక్సిజన్ అంటే ప్రాణం. ఆ సముద్రం మీద, ఆ రక్త సముద్రం మీద ఎప్పుడు కూడా అమ్మవారు ఉంటుంది. ఆ శక్తిని మనలో ఉద్దీపన చేసుకోవడం అనమాట, ప్రాణశక్తిని. అటువంటి ఉపాసన తపస్సుతోటి మనలో ఉండేటువంటి బ్రహ్మ, ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడిని మనం తెలుసుకోవాలి. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నది. దానికి ఉపాసనా మార్గం అమ్మవారు. ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశాము అంటే, ఇంత కార్యక్రమాలు చేస్తున్నాము అంటే, భౌతికంగా దేవాలయం ఎందుకు కట్టాలి? దేవాలయ నిర్మాణాలు దేనికండి? చాలా ఉన్నాయి కదా దేవాలయాలు, ఎందుకు ఇక్కడ కట్టడం అని అంటే, జగద్ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి సమష్టిగా అందరిలోనూ కూడా ఒక భక్తి అనేటువంటిది రావాలి. ఇవాళ చాలా మందిలో భక్తి లోపిస్తుంది. నిజంగా ఎవరంతటి వాళ్ళల్లో కనుక భక్తి ఉన్నట్లయితే లౌకికమైనటువంటి, అంటే లౌకికమైనంటే ఆభాసికం, తాత్కాలికంగా ఎక్కువ సుఖాన్ని కలిగించేది ఇటువంటి వాటి కేసు కానీ, లేకపోతే ఇతర దేవతారాధనలకు కానీ, లేకపోతే ఇతర మతాల కేసు కానీ మనిషి యొక్క దృష్టి వెళ్ళకన్నా ఉంటుంది. ఎందుకంటే ఏ మతము అంటేనే అభిప్రాయం. మతం అంటే అభిప్రాయం. అభిప్రాయాన్ని ఎవరు మారుస్తారు? ఒకళ్ళ కోసం ఒకళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోకూడదు. మతం అనే దానికి అభిప్రాయం అని అర్థం. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. కానీ మతం పేరుతో వాళ్ళ అభిప్రాయాలను మార్చేస్తున్నారు. ఇది దేనికి జరుగుతుంది అంటే,
భక్తి లేక కర్మ చేస్తున్నారు, ఏదో పని చేస్తున్నారు. కానీ సమిష్టిగా రావాలి అంటే దేవాలయం అనేటువంటిది ఉండాలి. పూర్వకాలంలో దేవాలయాలు ఎందుకు ఉండేవి అంటే బ్రాహ్మణులు తప్ప ఇతర వర్ణాల వాళ్ళందరూ కూడా వచ్చి దర్శించుకోవడానికి దేవాలయాలు ఉండేవి. బ్రాహ్మణులకి ఇంట్లో దేవతార్చన ఉండేది. నిత్య దేవతార్చన విధానం, పంచాయతం, మహానివేదన, వైశ్వదేవం, అగ్నిహోత్రం. వాళ్ళకి సత్కర్మలు ఉండేవి. స్నానము, సంధ్య, జపము, హోమము, స్వాధ్యాయం, దేవతార్చన, పితృకర్మ, అతిథి క్రియ, ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణులకు ఉండేవి ఇంట్లో. కాబట్టి బ్రాహ్మణుడికి దేవాలయంతో పని లేదు. దేవాలయం అనేటువంటిది అన్ని వర్ణాల వాళ్ళకి. సమాజం అంటే ఒక వర్ణం ఒకళ్ళే ఉండరు, ఒక వర్ణం వాళ్ళే ఉండరు, ఒక మతం వాళ్ళే ఉండరు. అనేక రకాల వాళ్ళు ఉంటేనే సమాజం అయింది. అందరూ కలిపి భగవద్ అనుగ్రహాన్ని సమిష్టిగా పొందాలి అంటే అక్కడ దేవాలయం ఉండాలి. దేవాలయం లేని గ్రామంలో ఒక రాత్రి కూడా నివసించకూడదు అని ఉన్నారు. అంచేత దేవాలయం అనేటువంటిది ఉండాలి. భౌతికంగా అక్కడ మనం పెట్టుకుంటున్నాం జగత్ వ్యవహారం. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం ఒక జగత్ నామము, రూపము, పేరు, ఒక రూపం ఉంటే కానీ మనం ఆరాధన చేయం. అనంతమైనటువంటి కాంతిని మనం ఎలా ఆరాధన చేస్తాం? బ్రహ్మని ఎలా ఆరాధన చేస్తాం? బ్రహ్మ యొక్క స్వరూపం మనకి ఎలా తెలుస్తుంది? అమ్మవారిని ఆరాధన చేయాలంటే ఎలాగా అంటే దానికి ఒక రూపం కావాలి. అంచేత దాన్నే ప్రతీకోపాసన అన్నారు. ప్రతీక అంటే ఆ దేవత యొక్క స్వరూపంగా మనం ఇక్కడ ఈ రూపాన్ని పెట్టుకుని మనం చేస్తున్నాం. దాన్ని ప్రతీక అన్నారు. దాని రూపం ఉండి ఇది మనిషికి ఫోటో తీస్తే ఒక ఫోటో కడుగుతున్నాం, ఫ్రేమ్ కట్టిస్తున్నాం, అది ప్రతీక. ఇది ఆ ఫోటో చూడంగానే ఫలానా వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అది కనుక లేకపోతే మనం ఆరాధన చేయలేము భగవంతుడిని. అంచేత దీన్ని ప్రతీకోపాసన అన్నారు. అహంగ్రహోపాసన. అహం అంటే నేను అనేటువంటిది ఎవరైతే ఉన్నాడో వాడిని తెలుసుకోవడం. గ్రహ అంటే జ్ఞానం. అతన్ని తెలుసుకునేటువంటి ఉపాసనే అహంగ్రహోపాసన. అసలు ఉపాసన అంటేనే మొత్తం అంతా కూడా శక్తి స్వరూపమే. అహం ఆ ఒక్క పదంలోనే ఉంది. అహం అకారం, మాతృకులో మొట్టమొదటి అక్షరం. హం మాతృకులో అకారాది హకారాంతం. క్షకారం గౌణం, లకార క్షకారాలు గౌణం, హకారం వరకు. ఈ మొత్తం అంతా కూడా అకారం నుంచి హకారం వరకు ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపం అనమాట. మాతృకా వర్ణ రూపిణి అన్నారు అమ్మవారిని. అకారము హకారము. హం అనేటువంటిది పురుషుడు, అకారం అమ్మవారు. హం అనేది రక్తవర్ణం, హం అనేది శుక్లవర్ణం, అకారం రక్తవర్ణం. ఈశ్వరుడు హమ్ము, అమ్మవారు అకారము. ఎప్పుడైతే ఈ అహంగ్రహ అంటే ఈ అకార హకారాల యొక్క స్వరూపాన్ని గ్రహ ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఆ స్వరూపాన్ని పొందుతున్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆ దేవతా స్వరూపాన్ని వాడు పొందుతున్నాడు. ఇది అహంగ్రహోపాసన అంటే. మనం సంధ్యావందనం చేయడం ఎందుకు అంటే ఉపాసన. బ్రాహ్మణే పుట్టాం కాబట్టి ప్రతి పూట నీళ్ళు అవ్వాలి అని కాదు, ఉపాసన చేయాలి. శుచిర్వాపి కాలే సంధ్యా విధీయతే అన్నారు. సకాలంలో శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా ఎక్కడున్నా సంధ్యావందనం చేయమన్నారు. అంటే నీళ్ళు అవ్వమని కాదు, ఉపాసన. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఆ బింబం రావడానికి ముందులో ఉండేటువంటి వర్ణం ఏదైతే ఉందో అది సంధ్యావర్ణం. ఆ సంధ్యాస్వరూపమే అమ్మవారి స్వరూపం. ఆ స్వరూపాన్ని చూస్తూ మనం అక్కడ మనలో ఉండేటువంటి దేవతా చైతన్యాన్ని, దేవతాత్వ భావాన్ని దాని మీద ఆరోపించుకుని మనకి ఏ దేవత ఎందు ఏకాగ్రత కలిగితే ఆ దేవతా రూపాన్ని అక్కడ మనం చూడాలి. అసలు ఆదిత్య బ్రహ్మ. ఆ కనిపిస్తున్నటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నాడో బ్రహ్మ. ఈ లోపల నేను అనుకునేటువంటి వాడే జీవుడే బ్రహ్మ. ఇద్దరికి కూడా తేడా లేదు అని. ఇది సంధ్యోపాసన. అలాగే సాయంకాలం ఈ రెండు కాలాల్లో చేసేటువంటిదే సంధ్యోపాసన. ఇది దేనికి అంటే అహంగ్రహోపాసన. మనల్ని మనం తెలుసుకోవాలి అని. అంచేత ఇటువంటి భావాలు రావాలి అంటే ఒక క్షేత్రం కావాలి, ఒక దేవతా సన్నిధానం కావాలి. దేవాలయం నిర్మాణం చేయడం అంటే ఎంత ఖర్చు పెట్టాము, ఎంత అందంగా కట్టాము, ఎక్కడి నుంచి శిల్పులు వచ్చారు, ఇవన్నీ తర్వాత విషయాలు. మామూలుగా చిన్నగా కట్టుకున్నా పర్వాలేదు, పెద్దగా కట్టుకున్నా పర్వాలేదు. మనం లోపల పెట్టే మూర్తి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి తగినటువంటి ధ్యానము, ఆ రూపానికి తగినటువంటి ప్రక్రియలు, ఆగమ ప్రక్రియ ఉంది కాబట్టి దేవతను మనం స్థాపన చేయలేము. దేవతను ఎక్కడ మనం దేవతల శక్తిని ఎక్కడ పెంచగలుగుతాం? దేవతే సృష్టి అంతా వ్యాపించింది. ఈ ప్రభుత్వం మొత్తం సృష్టి అంతా వ్యాపించింది. అటువంటి దేవతను మనం ఎలాగా పెంచగలుగుతాం? కాదు. దేవతాత్వ చైతన్యాన్ని, మనలో ఉండే దేవతాత్వ చైతన్యాన్ని ఆ బింబంతో మనం ఆవాహన చేస్తున్నాం అన్నమాట.
ఈ శరీరంలో జీవుడు అనేటువంటి వాడు దేవతా చైతన్యం ఉంటే ఈ శరీరం ఎలా కదులుతుందో, ఆ జీవుడు వదిలి వెళ్ళిపోతే ఈ శరీరం ఎలా చచ్చిపడిపోతుందో, ఏదైనా అంతే భౌతికం. ఇది భౌతికమే, అది భౌతికమే. భౌతికమైనటువంటి దాని యందు మనం మంత్ర ప్రక్రియల ద్వారాగా ఆగమని చెప్పినటువంటి విధానంలో మనం అక్కడ దేవతని ఆరోపణ చేస్తున్నాం. దాని యందు అక్కడ చేస్తున్నాం కాబట్టి దేవత అక్కడే ఉంది, ఎందుకంటే మంత్రశక్తి నిక్షిప్తం ఉంది కాబట్టి అక్కడ. అటువంటి దాన్ని మాత్రమే మనం పూజిస్తున్నాం. ఏ రాయిని పడితే ఆ రాయిని పూజించట్లేదు. విగ్రహారాధనలు ఎందుకు అంటారు లోకంలో? ఎందుకు చేయాలి విగ్రహారాధన? ఏది పడితే అది విగ్రహం ఉంది. విగ్రహం అంటేనే జ్ఞానం కలిగించేది, విశేషమైన జ్ఞానాన్ని కలిగించేది అని అర్థం. అంతవరకే దాన్ని తీసుకోవాలి. గాయత్రి అమ్మవారు ఉంది, గాయత్రి అమ్మవారిని అనుగ్రహం పొందాలని ప్రత్యక్షం చేసుకోవాలని అనుకుంటారు అప్పుడు. కానీ నిలబెట్టలేరు, ఎదురుకుండా విగ్రహం లేదు, రూపం నిలబడట్లేదు, ఆలోచనలు లోపలికి వస్తున్నాయి, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి జపం చేసుకుంటే. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కూర్చుని అమ్మవారిని చూస్తూ అలా ధ్యానం చేస్తారు. ఇంకో ఆలోచన రమ్మన్నారు, అది వెళ్ళిపోతుంది. అలా సాధన చిలిగా ఏమవుతుందంటే సారూప్యాన్ని పొందేస్తాడు. మొదట సామీప్యం, తర్వాత సారూప్యం, తర్వాత సారూప్యం, తర్వాత సాయుధ్యం. ముందర సమీపానికి వెళ్ళాలి. మనం అమ్మవారి యొక్క సమీపానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కాసేపు రోజు కాస్త ఉదయం సాయంకాలం సంధ్యా సమయంలో కాసేపు 10 నిమిషాలైనా సరే, ఎన్ని పనులు ఉండండి, ఈ అలవాటు అక్కడ పెట్టుకోవాలి. అక్కడ కూర్చోవాలి. సామీప్యం, సాలోక్యం, ఆలోచన చెయ్యాలి. మనస్సును అక్కడ లగ్నం చెయ్యాలి. మనం కూర్చున్నటువంటిది ఈ భావన ఎప్పుడైతే మనం స్థిరం చేసుకున్నామో, అక్కడి నుంచి మనం లోకంలో ప్రపంచంలో ఏ పని చేసినా, ఉదయం నుంచి రాత్రి దాకా ఏ పని చేసినా అదంతా ఉపాసన అని చెప్పారు శంకర్ల వారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణ వశనాజ్యాభుతి విధి ప్రణామ సందేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. సౌందర్యలహరిలో చెప్తారు. ఉపాసన అంటే మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ సాక్షాత్తు అమ్మవారిని కూర్చోబెట్టినట్టు. ఎందుకంటే మనకి అమ్మవారికి అభేదం అని భావన మనలోనే ఉండాలి. సకలమపి ముద్రా విరచన, చేతులతో మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా అమ్మవారికి ముద్రారాధన లాంటిది అనమాట. మంత్రారాధన, యంత్రారాధన, ముద్రారాధన. అమ్మవారిని ఆరాధన చేయడంలో 3 మార్గాలు ఉన్నాయి. అలాగే మనిషి జీవుడు మోక్షాన్ని పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. మంత్రయోగం, లయయోగం, క్రియాయోగం. అందులో మంత్రయోగం చాలా గొప్పదనమాట. ఈ మంత్రోపాసన ద్వారాగా ఈ రకమైన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి చర్య కూడా అమ్మవారికి ముద్రారాధన అవుతుంది. గతి ప్రాదక్షిణ్య, మనం అక్కడి నుంచి ఎక్కడికి అడుగు వేసినప్పటికీ కూడా అది అమ్మవారికి ప్రదక్షిణమే. అదే ఆత్మ ప్రదక్షిణం. ప్రత్యేకంగా గురి ప్రదక్షిణం చేస్తేనే ప్రదక్షిణం అనుకోకల. ఈ భావన మనలో ఉన్నప్పుడు, మనలో ఎప్పుడు ఆవిడ ఉన్నది అనే భావన ఉన్నప్పుడు మనం ఎక్కడ అడుగు వేసినా అది ప్రదక్షిణమే. క్రమణ వశనాజ్యాభుతి విధి, మనం తిన్న ఘన పదార్థం ప్రతిదీ కూడా ఆత్మ అనే అగ్ని యందు హవిస్సుతో హోమం చేసినట్టే. మనం ఏ ద్రవ పదార్థం తాగినా కూడా ఆత్మ అనే అగ్ని యందు ఆజ్యంతో హోమం చేసినట్టే. ఈ ప్రక్రియలన్నీ చేసి పూజ చేస్తాం, ఉపచారాలు చేస్తాం అమ్మవారికి. ఉపచారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రసాదం పుచ్చుకుంటాం. అలాగే ఇవన్నీ కూడా కాసేపు మనం ఈ భావనతో అక్కడ సాధన చేసినట్లయితే తర్వాత మళ్ళీ లోకంలో ఈ చేసే చర్యలన్నీ కూడా అమ్మవారి దగ్గరికి మనం ప్రసాదంగా తీసుకున్నట్లు లెక్క అనమాట. అప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా భగవద్ అర్పితం అవుతుంది. అందుకోసం చెప్పని దీన్ని అలవాటు చేసుకోవడానికి కోసం ఈ సంస్కృతిని అందరికీ అలవాటు చేయాలనే దృష్టితో దేవాలయ సంప్రదాయం అనేటువంటిది పూర్వకాలం నుంచి కూడా వస్తుంది. ఎవరో ఒకరు దేవాలయం కట్టుకోవడం మనకి సంబంధం ఏంటనుకోవడం కాదు. ఒకచోట దేవాలయం ఉన్నది అంటే చక్కగా పొద్దున పూట వెళ్ళడం, సాయంత్రం పూట వెళ్ళడం, కాసేపు కూర్చోవడం, 10 నిమిషాలు కూర్చోవడం, సాధన చేయడం, ఈ రకమైనటువంటి ఏకాగ్రత పెట్టి అక్కడ ఉపాసన కనుక చేసినట్లయితే అక్కడ వచ్చేటువంటి శక్తి లోకాన్ని ఎంతో రక్షిస్తుందన్నమాట. అలాగే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో గాయత్రి జపం చేయడం మీరు ఇప్పుడు నిత్యం చేస్తున్నారు. ఈ 5 రోజుల్లో ఇదే విధానంలో చక్కగా ఈ న్యాసం చెప్పుకోవడం, ఈ న్యాసం చెప్పుకుని ఈ విధానం, పునశ్చరణ విధానం, మంత్రం ఎలా చేయాలి, మనం చెప్పుకున్నాం గాయత్రికి సావిత్రికి తేడా ఏమిటి, మంత్రం ఎలా చేయాలి, ఎలాంటి సందర్భాల్లో చేయాలి తెలుసుకుని ఇవన్నీ కూడా పునశ్చరణ చేయడం. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా కనీసం ఒక 3 లక్షల గాయత్రి చేయాలంటే బ్రాహ్మణుడు చేస్తే మంత్రసిద్ధి అని చెప్పని ధర్మశాస్త్రంలో ఉంది. 3 లక్షల గాయత్రి చేస్తే మంత్రసిద్ధి కలిగేస్తుంది. అక్షర లక్షలు అక్కడ 1 కోటి చేసేసామండి, 24 కోట్లు చేసాం అక్కర్లేదు. 1,24,00,00,000 మనం చేసేటువంటిది
లోక కళ్యాణం కోసం సమష్టిగా అందరూ కలిసి చక్కగా ఒక ఆ మంత్ర బలం లోకానికి ధారావృతం చేసేది. కానీ మనల్ని మనం తరింపు చేసుకోవాలి అంటే ఒక 3 లక్షల గాయత్రి చేయాలి, ఒక పురస్కరణ కింద పెట్టుకోవాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు నిత్యంలో ఒక సహస్రం తక్కువ లేకుండా చేయాలి. లేదంటే ఇంకా కుదరలేదు, సంధ్యావందనం మానద్దు. సంధ్యావందనంలో పొద్దున పూట 108, మధ్యాహ్నం 28, సాయంత్రం 8. ఈ రకమైనటువంటి సాధన ఎప్పుడు కుదిరిందా, ఆదివారం కానీ సెలవులు కానీ కుదిరాయి ఒక సహస్ర గాయత్రి పెట్టుకోవడం. ఆ సూచాదులు ఏమన్నా వస్తాయి, ఆ సమయంలో చేయకుండా ఉండడం. కొంతమంది లోకంలో ఏంటంటే గృహస్థులైతే ఇంట్లో ఆడవాళ్ళు రాకపోతే గాయత్రి చేయకూడదు, అలా చేయకూడదు, అది మానకూడదు. ఇది నిత్యకర్మ అన్నమాట. నిత్యకర్మలు ఎప్పుడు కూడా మానక్కర్లేదు. ఒక్క మృతాశౌచం వచ్చినప్పుడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిత్యకర్మలు అనేటువంటివి మానకూడదు. ఈ రకమైనటువంటి సాధన చేయడం కోసం, అందరూ కూడా తరించడం కోసం ఇక్కడ ఇవాళ విశాఖపట్నంలో మరి కూర్మనపాలెంలో గాయత్రి బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం వారి ప్రయత్నంతో అమ్మవారి యొక్క స్థిర ప్రతిష్ఠా కార్యక్రమం ఈ రోజున 3వ రోజు. 3 రోజులుగా చక్కగా అందరూ కూడా మీరందరూ లౌకిక జీవనాన్ని చేస్తున్న చాలా నియమనిష్టలతో విద్యుత్తులతో సమానంగా అభ్యాసం ఉన్న వాళ్ళతో సమానంగా మీరు కూడా చాలా కష్టపడుతూ చేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ ఎదురు ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా శ్రద్ధగా చేయాలనేటువంటి దృష్టితోటి ఈ విషయాలు చెప్పడం జరిగిందనమాట. యాగం కోసం మనం ఏదో చేసామనే భావం తీసేసేయండి. ఇది మనలో ఉండిపోవాలి. ఎప్పుడు మనం ఇటువంటి సాధన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా సామా సంధ్యా అభిరక్షితు ఈ రకంగా కనుక ఎవరైనా సాధన చేసినట్లయితే, అమ్మవారిని ప్రతిరోజు కూడా ఆరాధన చేసినట్లయితే సంధ్యా సమయంలో ఆ సంధ్యాదేవత అందరినీ కూడా తప్పకుండా రక్షిస్తుంది అని చెప్పి మరి ఈ కార్యక్రమం ఇవాళ 3వ రోజు. ఇప్పుడు కాసేపట్లో క్షీరాదివాస కార్యక్రమం అవుతుంది. నిన్న జలాదివాస కార్యక్రమం జరిగింది. ఇవాళ క్షీరాదివాస కార్యక్రమం 5 లక్షల పురస్కరణ కార్యక్రమం పెట్టారు. దాంట్లో ఇవాళకి 3 లక్షలు పూర్తయింది. ఇంకో 2 రోజుల్లో 2 లక్షలు అవుతుంది. అష్టద్రవ్య హోమం ప్రతిరోజు కూడా. అలాగే అక్కడ పెంప సంస్కార కార్యక్రమాలు గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, గాయత్రి అమ్మవారికి కానీ పెంప శుద్ధి అంటారు. మనం ప్రతిష్ఠ చేస్తున్నామంటే విగ్రహం తీసుకెళ్ళి పెట్టేయడం కాదు. ఆ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు తొక్కుతారు, రాళ్లతో కొడతారు, ఉలితో చెక్కుతారు, గీరుతారు, కాలుస్తారు, అనేక రకాలు చేస్తారు. వాటికి ఆ దోషాలన్నీ కూడా ఆ భౌతికంగా ఉన్నటువంటి ఆ శిలయందు ఆరోపింపబడి ఉంటాయి. అటువంటి దోషాలన్నీ తొలగి దాంట్లో సూక్ష్మమైనటువంటిది మన శరీరంలో ఈ స్థూల శరీరం, ఇది స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి మళ్ళీ జన్మ కారణం అవడానికి కారణ శరీరం ఒకటి ఉంటుంది. దాన్ని నడిపించేటువంటి నేను అనేటువంటి వాడు జీవుడు, లింగ శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుంది. 4 శరీరాలు ప్రతి దాంట్లోనూ భౌతికంగా అన్నింటిలోనూ ఉంటాయి. అటువంటి జీవ దేవకళా చైతన్యం బీజ శరీరం, సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరాన్ని దానిలో ఉత్పన్నం చేయడం కోసం ఈ పెంప సంస్కార హోమాలు, పాలాశ హోమం మోదుగా అది తేజస్సును పెంచుతుంది. ఔదుంబరం మేడి, అది ఊర్జో ధాతువు అనేటువంటిది ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువుని ఆ విగ్రహం ఎందుకు పెంచుతుంది. ఆశ్వత్థం రావి, అది అగ్నితత్వాన్ని పెంచుతుంది. శబి, దాంట్లో ఉండేటువంటి దోషాలను పోగొడుతుంది. అపామార్గం, అది కూడా సప్తధాతువుని పెంచేటువంటి ఒక సమిధ అన్నమాట, విశేషమైనటువంటి సమిధ. మనుషులు కూడా కొన్ని శాంతి కర్మలు చేసుకున్నప్పుడు ఆ అపామార్గంతో పళ్ళు తోముకోవడం అనేటువంటి ప్రక్రియ చేస్తారు. చాలా శక్తివంతమైనటువంటి సమిధది. వాటితో హోమం చేయడం, అష్టద్రవ్యాలతో హోమం చేసి ఆ బింబానికి చేసినటువంటి హోమాలు చేసినటువంటిది ఏదైతే ఉందో సంపాదాజ్ఞం అని చెప్పి తీసి విగ్రహం ఎందుకు పెట్టి అలా మూడు భాగాలుగా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, భూహు భువహ శుభ ఒక 3 భాగాలుగా ఉంటుందన్నమాట విగ్రహం. పాదాల దగ్గర నుంచి నాభి వరకు, నాభి దగ్గర నుంచి కంఠం వరకు, అక్కడి నుంచి శిరస్సు వరకు ప్రతిరోజు 3 ఆవృత్తులు చేసి ఆ తర్వాత అధివాసం చేస్తారు. అలాగే ప్రాసాద సంస్కారం, కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయాన్ని శుద్ధి చేయాలి. దానికి కూడా అనేక రకాల అకృత్యాలు జరుగుతాయి పనులు చేసేటప్పుడు. కాబట్టి రేపటి రోజున ఏకాశీతి కలశ స్థాపన అని 81 కలశలు అక్కడ మండపంలో పెట్టి వాటికి వేదమంత్రాలతో అభిమంత్రణ చేసి ఆ అధివాసంలో చేసినటువంటి ధాన్యాధివాసానికి అభిమంత్రణ చేస్తూ లోపల ఉండేటువంటి యాగశాలలో ఉండేటువంటి కలశలకు అభిమంత్రణ చేస్తూ వాటికి సూత్రవేక్షణ చేసి ఎల్లుండి ప్రాసాద సంస్కారం ఆ కలశోద్వాసం చేసి
సంప్రోక్షణ చేస్తారన్నమాట దేవాలయానికి ముందరగా. అప్పుడు కానీ అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. అలాగ పిండికా సంస్కారం. పిండిక అంటే అమ్మవారు కూర్చునేటువంటి పీఠం. ఆ పీఠం మీద కూడా కొన్ని దేవతలు ఉంటారు. ఆ దేవతా వాహనాలు అక్కడ చెయ్యాలి. దానికి కూడా అగ్నితో అక్కడ సంస్కారం చెయ్యాలి. సంపాదార్థం తీసి పిండికా సంస్కారం. యంత్ర సంస్కారం ఇది చాలా ప్రధానమైనటువంటిది. యంత్రం ఏ దేవతను మనం ప్రతిష్ఠ చేస్తున్నామో ఆ దేవతకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేసి పురస్కరించి యంత్రం మీద ధారాదత్తం చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ అది. మీరు చేసేటువంటి 5 లక్షల జపం ఏదైతే ఉందో పంచముఖ అమ్మవారికి 5 ముఖాలకి 5 లక్షలు ఆ యంత్రం మీద ధారాదత్తం చేయడం. అయితే ఇందులో నిర్ణయం చెప్తాం అనుకున్నాను. జపం చేసిన వాళ్ళు యాగాంగంగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా కార్యక్రమం పూర్తయ్యే వరకు అశాంతం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చేసిన జపానికి ఇక్కడ ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం మీరు సమష్టిగా చేసిన ఈరోజు చేసినటువంటి జపం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా అక్కడ కలశ స్థాపన చేశాం. ఆ కలశ దగ్గర ధారాదత్తం చేయాలి. అక్కడ యంత్రాలు ఉంటాయి. ఆ కలశ యందు ధారాదత్తం చేయాలి. మొత్తం అందరు ఋత్వికులు కూడా అందరూ విడివిడిగా అక్కడ చెయ్యలేరు కాబట్టి అక్కడ ఆచార్య బ్రహ్మడు ఋత్విజాం సహాయేన అని మీ అందరి పక్షంగా చెప్పి అక్కడ ధారాదత్తం చేస్తారు. న్యాయంగా అందరూ చేయవలసిందే, కానీ అందరూ చేయలేరు కాబట్టి మీ అందరి ప్రతినిధులుగా అక్కడ చేస్తారు. కాబట్టి అందరూ ఆ సమక్షంలో ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మాటలు అక్కడ కనుక అలా లేకపోతే ఆ రోజు చేసినటువంటి జపం వృధా అయిపోతుంది. ఎందుకంటే యాగాంగంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. అకౌంట్ ఫర్ అవ్వాలి. మనం తీసుకెళ్ళి అక్కడ అకౌంట్ అప్పు చెప్పాలి. లేకపోతే ఏమవుతుంది, మనం ఖర్చు పెట్టేసిన అకౌంట్ అప్పు చెప్పాలి, లెక్కలోకి రాదు. అలాగే జపం చేసిన తర్వాత అక్కడ ధారాదత్తం చేయకపోతే అది ఆ రోజు లెక్కలోకి రాదు. అది నిర్ణయం చెప్తాం అనుకున్నాను. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ పంచ ఆర్థికంగా 5 రోజుల కార్యక్రమంలో ఈ అధివాస కార్యక్రమాలు, రేపటి రోజున ధాన్యాధివాసం, ఎల్లుండి ప్రాసాద సంస్కారం, పిండికా సంస్కారం, ఈ రకంగా పంచాంగ ఏమన్నారు పంచయజ్ఞ ప్రకరణంగా జరుగుతుంది. వైదికాగమం అనేటువంటిది పంచదేవానుపాస్యాదవ పంచాయతన విధానం, పంచయజ్ఞ ప్రకరణము. ఎప్పుడు కూడా ఒక దేవతను ఆరాధన గాయత్రి అమ్మవారి ప్రతిష్టే కదా అని కేవలం గాయత్రి హోమం చేయడం కాదు, దానివల్ల దోషం వస్తుంది. 5 దేవతలు ప్రధానం మనకి. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి, విష్ణువు, ఆదిత్య, గణపతి, అంబిక, ఈశ్వర 5 దేవతలు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అంటే పరబ్రహ్మను తెలుపు చేసేటువంటి దేవతలు ఈ 6. తర్వాత ఎన్ని దేవతలు తీసుకున్నా ఈ 6లోకే చేరుతాయి తప్ప ఇంకా వాటికి విడిగా బ్రహ్మతత్వం అనేటువంటి ప్రత్యేకంగా లేదు. పరబ్రహ్మను తెలియజేసేటువంటి బ్రహ్మోపాసన. బ్రహ్మోపాసనకు మార్గం ఏంటంటే 6 మార్గాలు: సౌరమతం, వైష్ణవ మతం, శైవ మతం, శాక్త మతం, గణాపత్య మతం, కౌమార మతం. ఈ 6 కూడా బ్రహ్మతత్వాన్ని తెలియజేసే మార్గాలు అన్నమాట. అంచేత ఈ ఏ కర్మ చేసినా మన వైదిక సంప్రదాయంలో, భారతీయ వైదిక సంప్రదాయంలో అంటే ప్రత్యేకించి వైష్ణవులు ఉంటారు, ప్రత్యేకించి శైవులు ఉంటారు. అది మళ్ళీ ఆగమంలోకి వస్తుంది. ఇక్కడ వైదిక ఆగమం, ఆగమాలు 3: వైష్ణవాగమము, శైవాగమము, శాక్తాగమం. 3 ఆగమాలు. ఇందులో వైష్ణవులు వైఖానసులు ఉంటారు, పాంచరాత్రులు ఉంటారు. వాళ్ళు వైష్ణవాగమం. వాళ్ళకి పారమ్యం అంటే వాళ్ళకి పరమస్థానం దేవత ఎవరో ఆ ఆగమం ఆ పేరుతో ఉంటుంది అన్నమాట. శైవాగమానికి పరమేశ్వరుడు, ఈశ్వరుడు పారమ్యం కాబట్టి శైవాగమం. శాక్తాగమానికి అమ్మవారు. ఇలా వైదిక విధానం కేవలం శాక్తం అంటే మళ్ళీ కౌలాచారం, వామాచారం, కామాక్షాలు చూసేటువంటి విధానం అది కాదు. ఇది వైదికం, వేద సంబంధమైనటువంటి తంత్రాధారంగా, తంత్ర ప్రమాణంతో కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. ఈ వైదిక విధానంలోకి వస్తే పంచాయతన విధానం అంటే అక్కడ ప్రతిరోజు కూడా గణపతి తర్పణ, సూర్య నమస్కారాలు, అలాగే రుద్ర అభిషేకం, మరి చండీ మహారుద్ర పారాయణ, సుదర్శనం, ఇవన్నీ కూడా పారాయణ జరుగుతున్నాయి. హోమాలు కూడా జరుగుతున్నాయి. ఇది పంచాయతనాత్మకంగా జరిగేటువంటిది. పంచయజ్ఞ ప్రకరణం, దేవయజ్ఞము అంటే అక్కడ వేద పారాయణ చేస్తున్నారు వారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం 4 వేదాలు పారాయణ జరుగుతున్నాయి. చాలా విశేషంగా ఇక్కడ ప్రతిష్టలో అందులో దేవయజ్ఞంలోకి వస్తుంది. అలాగే రాత్రి దర్బారు సేవ చేస్తారు. అది కూడా పితృయజ్ఞం. మొదటి రోజు నాంది దేవతా వారు చేశారు. అంకురార్పణ, నాంది దేవత, పితృదేవతా వాహన, కులదేవతా స్థాపన, మాతృకా పూజ, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది పితృయజ్ఞంలోకి వస్తుంది. మనుష్య యజ్ఞం, చాలామంది వచ్చి ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటున్నారు.
యజ్ఞ శిష్టాన్ని పుచ్చుకుని వెళుతున్నారు. ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుని, ఎంతోమంది కార్యక్రమం అయిన తర్వాత సమారాధన రూపంలో భోజనాలు చేసుకున్నారు. ఇది మనుష్య యజ్ఞంలోకి వస్తుంది. బ్రహ్మయజ్ఞం సాయంత్రం పూట అక్కడ దర్బారు సేవ జరుగుతుంది అమ్మవారి దగ్గర. బ్రహ్మ అక్షర సముద్భవం అని, బ్రహ్మ ఏ రూపంలో ఉన్నా అంటే వేదాల్లో ఉండేటువంటి అక్షర స్వరూపం అంతా కూడా బ్రహ్మే కాబట్టి ఆ వేదంలో ఉండేటువంటి కొన్ని మంత్రాలైనా అమ్మవారి దగ్గర అక్కడ వినిపించాలన్నమాట. దీన్ని బ్రహ్మయజ్ఞం అన్నారు. తర్వాత భూతయజ్ఞం, రోజు బలిహరణ చేస్తున్నాం. దిక్పాలక బలి, మహాత్ముని దగ్గర సార్వభౌతిక బలి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని భూతయజ్ఞం అంటారంటే కంటికి కనపడకుండా ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ యాగం పేరు చెప్పుకుని అవి కూడా సంతృప్తి చెందాలన్నమాట. ఒక యాగము అంటే అన్ని ప్రాణులు సంతృష్టి చెందేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. యాగము అంటే కేవలం ఒక యజమాని డబ్బు ఖర్చు పెట్టే యజమాని ప్రయోజనం కాదు. కేవలం దేవతలు స్థాపన చేస్తున్నాం కాబట్టి దేవత కోసమే చేసేటువంటిది కాదు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అందరికీ, అన్ని వర్ణాల వాళ్ళకి కాదు, అన్ని ప్రాణులకి కూడా ప్రయోజనాన్ని కల్పించేటువంటి ప్రక్రియ వైదిక ఆగమ ప్రక్రియ. అటువంటి విధానంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి 19వ తారీఖు ఈ సంప్రోక్షణాది కార్యక్రమాలు అవుతాయి. 20వ తారీఖు పొద్దున్న 9:56 అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం. మరి అమ్మవారు గణపతి